గురుగారు అంటారు వివసలే ప్రవర్తించవలసిందే ఎవరైనప్పటికీ అని. వివసలే అంటే తన వశంలో ఉండడు, ఊరికే ఏదో ఇచ్చి చేత మనం ప్రవర్తిస్తున్నాము అని. ఇంకొక మాట అన్నారు, బ్రహ్మాది దేవతలతో సహా అన్నారు. వివసలే ప్రవర్తించవలసింది. తన వశంలో ఉండి ప్రవర్తించేవాడినే మనం భగవంతుడు అంటున్నాం, ఈశ్వరుడు అంటున్నాం. ఆ మాట భగవద్గీతలోనే చెప్పారు కృష్ణ పరమాత్మ. ఇప్పుడు కర్త వారి వారి ప్రారంధాన్ని అనుసరించి జీవులను ఆడిస్తున్నారు. జరిగేది జరుగుతుంది, జరగనిది జరగదు. జరిగేది ఎంత ఆపుదామన్నా ఆగదు, జరగరాంది మనం ప్రయత్నించిన జరగదని భగవానే తల్లికి చేసిన మొదటి ఉపదేశంలో ఉంటుంది. రమణ భగవానే చెప్పారు కదా ఆ విషయము. జరగవలసిందే జరుగుతుంది, అందులో భాగంగా మీరుండి మీ ద్వారా జరుగుతుంది. ఆ జరగవలసిన కార్యానికి మీరు ఉపకరణం మాత్రమే. అదే నా సందేహం ఏంటంటే, జరగవలసిందే జరుగుతున్నప్పుడు, ఈ జరగాల్సింది జరుగుతున్నప్పుడు దీన్ని ఏదో నేను మారుస్తున్నాను, మార్చడానికి నేనేదో సాధన చేస్తున్నాను. ఈ సాధన, ఈ మంత్రం కానీ ధ్యానం కానీ ఇదంతా కూడా భ్రమే కదా. అవును, అది తెలిసే వరకు చేసి 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 చివరికి బ్రహ్మని తెలిసి సతికిలు పడి ఊరుకుంటాడండి. మొదటే తెలిసినప్పుడు ముందే ఊరుకుంటాడు. ఏ గురువుని ఆశ్రయిస్తారు, వారు చెప్తారు. భగవాన్ని ఆశ్రయిస్తే భగవాన్ చెప్పారు, అక్కడ ఆగిపోతాడు. లేదా సాధన చేసి సిద్ధిని పొందిన తర్వాత కూడా తెలుసుకునేది ఇదే. వాడి చేతిలో ఉపకరణంగా ఉండడమే. మీరు పనిముట్టని గుర్తించి ఉండుట, ఎవరికి స్వతంత్ర సత్తా లేదు ఈ సృష్టిలో అని తెలిసి ఉండుట, ఊరకుండుట.